తణుకు నియోజకవర్గంలో నర్సాపురం పార్లమెంటు కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తణుకు నియోజకవర్గ కూటమి అసెంబ్లీ అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ రోడ్ షో నిర్వహించారు. 2014 నుంచి 19 వరకు తణుకు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు తమని స్వాగతిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే అమలు జరుగుతున్నాయని అన్నారు. తాను మళ్లీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని సీఎం జగన్ చెప్పడం అవాస్తవమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తమను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మే 13 జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తణుకు నియోజకవర్గంలో నర్సాపురం పార్లమెంటు కూటమి అభ్యర్థి శ్రీ శ్రీనివాస్ వర్మ గారితో కలిసి ఈరోజు తణుకు నియోజకవర్గంలో దాదాపు 20 గ్రామాల్లో రోడ్ షో నిర్వహిస్తూ అత్తిలి, ఇరగవరం, తణుకు రూరల్ మండలాలు కవర్ అయ్యే విధంగా ఈరోజు ఈ రోడ్ షో నిర్వహిస్తున్నాం. ఉదయం నుంచి మండుటెండలో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేసి ప్రచారాన్ని అన్ని గ్రామాలకి కూడా ఉధృతంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా, రైతులు కానీ ఈ ప్రచార కార్యక్రమంలో రైతులు, మహిళలు, యువత కూడా స్పందిస్తూ వారందరూ కూడా నాకు, శ్రీనివాస వర్మ గారికి ఇద్దరికీ కూడా సంఘీభావం ప్రకటిస్తూ రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగానూ కూడా నిర్వీర్యం చేసి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తొంగలోకి దొక్కి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి రాజకీయ కక్షలతో ఒక అసమర్థమైనటువంటి పరిపాలనని అందించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని ప్రతి ఒక్కరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారు, వీరి ముగ్గురు కూడా రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే విధంగా, ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా సూపర్ 6 మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ప్రజల్లోకి పూర్తిగా ప్రతి ఇంటికి కూడా చేరువైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈరోజు నవరత్నాలు అని చెప్పి నవమోసాలు చేసి ఈరోజు మరలా నవరంగాలని మరొక దానికి తెరదీసి ఈరోజు ఏ విధంగా ఈ మేనిఫెస్టోను రూపొందించారో ఇది ప్రజల్లో పేలవంగా ఉందనేది భావన ఏర్పడింది. గతంలో అమలు చేయలేనటువంటి హామీలని జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెబుతూ